హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. దిస్ ఈజ్ శ్రవంతి. ఈరోజు ఈ వీడియోలో బీఎడ్‌లో మ్యాథమెటిక్స్ మెథడాలజీ చేసిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్‌కి ప్రిపేర్ అవ్వాలా? లేదంటే టీజీటీకి ప్రిపేర్ అవ్వాలా? అని ఒక డౌట్ అయితే రైజ్ చేయడం జరిగింది. మన మన యూట్యూబ్‌లో ఒకరైతే కామెంట్ చేయడం జరిగింది. సో, దానికోసం అయితే ఈ స్పెషల్ వీడియో. ఏ సబ్జెక్ట్ అయినా స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవ్వాలా? గురుకులాల్లోని టీజీటీ, పీజీటీకి ప్రిపేర్ అవ్వాలంటే 2 రకాలుగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ప్రతి దాంట్లో మెరిట్స్ ఉంటాయి, డీమెరిట్స్ ఉంటాయి. ఫస్ట్ డీమెరిట్స్ చూసుకున్నట్టయితే స్కూల్ అసిస్టెంట్‌లో డీమెరిట్ ఏంటంటే, మనం స్కూల్ అసిస్టెంట్‌లో సర్వీస్‌లో జాయిన్ అయినట్టయితే, మనం రిటైర్ అయ్యేలోపు అయితే ప్యానెల్ గ్రేడ్ హెచ్ఎం అంటే పీజీ హెచ్ఎం అయితే కావచ్చు. లేదు అంటే మనకంటే ముందు చాలామంది సీనియర్స్ ఉంటే మన వరకి ఆ అవకాశం రాకుండా స్కూల్ అసిస్టెంట్‌లోనే మనం రిటైర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కమింగ్ టు టీజీటీ, పీజీటీ మనం టీజీటీలో జాయిన్ అయినప్పటికీ పీజీ ఉంటే పీజీటీ దాంతో పాటు డిపార్ట్‌మెంటల్ ఎగ్జామ్స్ రాసుకుంటూ జేఎల్, డీఎల్ వరకి కూడా మనం మన క్యాడర్‌ని పెంచుకుంటూ ఎళ్ళొచ్చు. ఇంకా ప్రిన్సిపల్ గూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి. కానీ ఇక్కడైతే ప్రమోషన్స్‌కి వీల్లేదు. పే స్కేల్‌ని చూసుకున్నా గూడా టీజీటీయే ఎక్కువుంటాయి. అంటే టీజీటీ, స్కూల్ అసిస్టెంట్ ఇద్దరు ఒకే పే స్కేల్‌తో జాయిన్ అయినప్పటికీ అందులో ప్రమోషన్స్ ద్వారా తొందరగా ఇంక్రిమెంట్స్ ఉంటాయి. పే స్కేల్ అనేది స్కూల్ అసిస్టెంట్ కంటే జేఎల్, డీఎల్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? కాకపోతే ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మరీ అంత ప్రెషర్ ఉండదు. ఎందుకంటే మార్నింగ్ స్కూల్ 9కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 4:15కి అయిపోతుంది కాబట్టి 9-4:15 డ్యూటీ చేసుకొనొస్తే మనకి ఇంకా ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. ఓన్లీ అకాడమిక్ రెస్పాన్సిబిలిటీస్ అంటే పిల్లల్లో ఎంఎల్ఎల్ సాధించే విధంగా లిప్ ప్రోగ్రామ్స్ అని, బేస్ లైన్ టెస్ట్, మిడిల్ లైన్ టెస్ట్, ఎఫ్ఏఎస్ అవన్నీ అందరికి ఉంటాయి. అందరు టీచర్స్ చేయాల్సిన మినిమమ్ వర్క్స్ అవన్నీ. వాటితో పాటు కొన్ని రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం అవి స్కూల్ పరిమితి వరకే స్కూల్ పరిధిలోనే ఉంటాయి. సో, అవన్నీ మనం డీల్ చేసుకుంటూ ఉంటే 9-4 వరకి మన వర్క్స్ అన్నీ మన బ్రెయిన్ మొత్తం అక్కడ పెట్టుకొని మంచిగా ప్రశాంతంగా పని చేసుకుంటే 5 తర్వాత మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు. మళ్ళీ స్కూలుకొచ్చిన తర్వాత బ్యాక్ టు వర్క్ మొత్తం ఆ ఉన్న 8, 9 గంటలు స్కూలుకే డెడికేటెడ్‌గా వర్క్ చేస్తే మనంత సాటిస్ఫాక్షన్‌గా ఎవరు ఉండరు. పిల్లలకి మంచిగా క్లాస్ చెప్పుకుంటూ వాళ్ళకి అంటే మనం టైం వేస్ట్ చేయకుండా మనకి ఇంత కష్టపడి జాబ్ వచ్చింది కాబట్టి మనం మన టైంని వేస్ట్ చేసుకోకుండా పిల్లలకి నాలెడ్జ్‌ని అందిస్తూ ఉన్న వర్క్స్ అన్నీ స్కూలుకి సంబంధించిన వర్క్స్ అన్ని చేసుకుంటే మనం ఫుల్ సాటిస్ఫాక్టరీగా ఉండొచ్చు. మన లైఫ్ సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది. కాకపోతే సాలరీస్ అనేవి టీజీటీ, పీజీటీ వాళ్ళకన్నా తక్కువుంటాయి. ఇప్పుడు టీజీటీ, పీజీటీ లెవెల్‌లో ఫైనాన్షియల్‌గా ఎక్కువ మనీ రావాలి అనుకున్న వాళ్ళు అందులోకెళ్తే ఫైనాన్షియల్‌గా ఓకే ఉంటుంది. బట్ మెంటల్‌గా చాలా స్ట్రెస్ ఉంటది. ఇక్కడ 9-5 వరకి మనం వర్క్ జేసి ఇంటికొస్తే రిలాక్స్ అయిపోతాం. కానీ గురుకులాల్లో వర్క్ జేస్తే అలా గాదు. 24/7 ఆన్ డ్యూటీ లాగా ఉంటుంది మన పరిస్థితి. ఎందుకంటే మనకంటూ ఒక సెపరేట్ హౌస్ ఉంటుంది. ఆ హౌస్‌లో 40 మెంబర్స్ అంటే ఒక్కొక్కసారి 40 ఉండొచ్చు. 38-40 మెంబర్స్ ఉంటారు. ఆ 40 మెంబర్స్ మొత్తం రెస్పాన్సిబిలిటీ మన మీదనే ఉంటుంది. ఇంకా అంతే గాకుండా స్కూల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 10 మెంబర్స్ స్టాఫ్ ఉంటే అందులో ఒకరు అసిస్టెంట్స్ టు ప్రిన్సిపల్ ఏటీపీగా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకరు డిప్యూటీ వార్డెన్‌గా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ మెస్‌కి సంబంధించి ఏ ప్రాబ్లమ్ వచ్చినా డిప్యూటీ వార్డెన్‌కే ప్రాబ్లమ్. సర్వీస్‌లో మనం ఖచ్చితంగా ఒకసారి ఏటీపీ, ఒకసారి డీడబ్ల్యూ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. మన టైం బాలేకపోతే ఉన్న దాంట్లో మళ్ళీ మనమే సీనియర్స్ అయితే గనక రెండోసారి కూడా చేసే ఛాన్సెస్ అయితే వస్తాయి. సో, 24/7 మనం ఆన్ డ్యూటీలో ఉన్నట్టే. మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత కూడా మనకు అదే ప్రెషర్ ఉంటది. నైట్ స్టడీ అవర్స్ ఉంటే మళ్ళీ ఈవినింగ్ 7కెళ్ళి 9కి రావాల్సి ఉంటది. దూరం ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం. అక్కడే స్టే చేయాల్సి ఉంటది. దగ్గరున్న వాళ్ళైనా అంత నైట్ ప్రయాణం అంత సేఫ్టీ అయితే కాదు. సో, ఇది వర్క్ రెస్పాన్సిబిలిటీ. ఒక్క సాలరీస్ పరంగానే మనకు టీజీటీ, పీజీటీలో అయితే సాలరీస్ అయితే ఎక్కువొస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటది గావండి. ఇంకా రిమైనింగ్ టార్చర్ అయితే ఈ నార్మల్ స్కూల్ అసిస్టెంట్స్ కన్నా టీజీటీ, పీజీటీలో ఎప్పుడూ ఒక టెన్షన్. అంటే ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. ఎందుకంటే పిల్లలు ఎట్లా ఉంటారో మనకు తెలీదు. పిల్లలకు ఎవరికి ఏమైనా గూడా మళ్ళీ టీచర్స్‌దే రెస్పాన్సిబిలిటీ గాబట్టి తల్లిదండ్రులు టీచర్స్‌నే అంటారు. హైయర్ అఫీషియల్స్ టీచర్స్‌నే అంటారు. పిల్లలు టీచర్స్‌ని అంటారు. సో, ఎటు ఏది జేసినా అక్కడ ఉన్నటువంటి టీచర్స్‌కే ఎక్కువ రిస్క్ అనేది ఉంది. సో, నేను ఆలోచించుకోండి. అంటే ఇదే ప్రిపేర్ అవ్వండి అని నేను జెప్పను. కానీ కంపేర్ టు స్కూల్ అసిస్టెంట్ టీజీటీ వాళ్ళ వర్క్ సాటిస్ఫాక్షన్ బావుంటది. ఎందుకంటే నేను గూడా గురుకులాలో జేసినా కాబట్టి నాకు దెలుసు. అక్కడ క్లాస్‌లో మొత్తం 40 మెంబర్స్‌కి ఆల్‌మోస్ట్ 38-40 మెంబర్స్ ఉంటారు. వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పిన కొద్దీ, వాళ్ళు డౌట్స్ అడిగిన కొద్దీ మన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అయిపోతది. ఇక్కడికొచ్చేసరికి స్ట్రెంత్ చాలా అంటే చాలా తక్కువున్నారు. ఆ ఉన్న వాళ్ళలో గూడా రెగ్యులర్‌గా వస్తారా అంటే కొంతమంది రారు. కొద్ది మందే ఒక 10, 12 మంది ఉంటే అందులో ఇద్దరు, ముగ్గురు వాళ్ళే చదివే వాళ్ళుంటారు. లాస్ట్ 5
అంటే ఇర్రెగ్యులర్ ఉంటారు. ఒకరోజు వస్తారు, ఒకరోజు రారు. ఈ మధ్యలో ఉన్న 5, 6 మెంబర్స్ చాలా అంటే చాలా యావరేజ్‌గా ఉంటారు. వాళ్ళని మనం పికప్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఎవరసలు డౌట్స్ అడగడానికి స్కోపే లేదు. ఎవరు అడగరు. ఒకరిద్దరు ఉంటే వాళ్ళకి చెప్తే సరిపోతది. వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అనుకుంటే టీజీటీ బెటర్. సాలరీస్ కూడా ఎక్కువుంటాయి. కాకపోతే అంతే మెంటల్ టెన్షన్ తీసుకునే అంత మెంటల్ స్టెబిలిటీ అయితే మనకుండాలి. నిజంగా నేను కొద్ది రోజులే చేసినా గానీ, ఇంకా కొన్ని రోజులైతే నేను అసలు ఆ జాబ్ చేయకపోయేదాన్ని. మళ్ళీ గురుకులాలో చేసేవాళ్ళు ఎట్లా ఉండాలంటే కొంచెం మరీ సాఫ్ట్‌గా ఉంటే మాత్రం కొంచెం కష్టమే. ఎందుకంటే పిల్లలు ఫోను చేయమని అడుగుతారు. అయ్యో పాపం అని మనం ఫోను చేస్తా ఉంటాం. ఒక్కొక్కసారి ఒకటి ఒక్కో ఇన్సిడెంట్ ఒకేలాగా మారిపోతుందన్నమాట. సో, అందరిని హ్యాండిల్ చేసుకుంటూ ఎవరిని నొప్పించకుండా అందరితో డీల్ జేయాలి. చాలా పేషెన్స్ ఉండాలి. చూసుకోండి. మీకు ఫైనాన్షియల్‌గా మేము ఓకే. అంత బానే ఉన్నాం. నాకు జాబ్ ఉంటే చాలనుకుంటే స్కూల్ అసిస్టెంట్‌కి ప్రిపేర్ అవ్వండి. ఫైనాన్షియల్‌గా మేము డెవలప్ అవ్వాలి. ఎక్కువ డబ్బులు రావాలనుకుంటే గురుకులాకి ప్రిపేర్ అవ్వండి. చాలా యూనియన్స్ ఉంటాయి గదా! అవి మాత్రం ఇప్పుడు గురుకుల టీచర్స్ యొక్క బాధను అర్థం చేసుకొని చాలా వరకైతే గురుకుల టీచర్స్‌నే డిప్యూటీ వార్డెన్‌గా ఉండడం అనేది కరెక్ట్ గాదు. టీచర్స్‌కి ఎక్కువ బర్డెన్ అవుతుంది. సో, టీచర్‌లని డిప్యూటీ వార్డెన్‌గా ఉండకుండా, డిప్యూటీ వార్డెన్ కోసం కొత్తగా ఒక పోస్ట్‌నయితే క్రియేట్ చేస్తే టీచర్స్‌కి రిలాక్సింగ్‌గా ఉంటుంది. వాళ్ళు హ్మ్. అకాడమిక్స్ మీదనే ఫోకస్ జేసుకోవచ్చు. టీచింగ్ వర్క్సే ఉండాలి. నాన్ టీచింగ్ వర్క్స్ ఎక్కువగా ఉండొద్దు అనే దాని మీదయితే చర్చలు బాగా వినిపిస్తున్నాయి. చాలామంది యూనియన్స్ గూడా ఫైట్ జేస్తున్నారు. మేబీ ఒకవేళ ఈ మంచి జరిగితే జరగొచ్చు. జరుగుతుందా? జరగలేదా? నేను జెప్పలేను. జరిగితే మాత్రం చాలామంది గురుకుల టీచర్స్‌కి చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది. నిజంగానే అసల గవర్నమెంట్ గూడా డిప్యూటీ వార్డెన్‌కి ఒక పోస్ట్‌ని పెడితే బావుండనిపిస్తది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నేనే డిప్యూటీ వార్డెన్ మ్యాథ్స్ టీచర్‌ని డిప్యూటీ వార్డెన్ అయిందనుకో, ఇప్పుడు అక్కడ వర్క్స్ చూసుకోవాలి, పిల్లలకి క్లాస్ చెప్పాలి. సో, రెండిటిని మనం బ్యాలెన్స్ చేయలేం. చాలా కష్టమైతది. సో, పిల్లలకి అకాడమిక్స్ పరంగా 100% న్యాయం జరగాలి అంటే డిప్యూటీ వార్డెన్‌కి ఒకరిని సెపరేట్‌గా పోస్ట్ క్రియేట్ చేస్తే చాలా బావుంటుంది. దీనికోసమైతే చర్చలు జరుగుతున్నాయి. అది ఎంతవరకు సక్సెస్ అయితదో నేను చెప్పలేను. కానీ ఆలోచించుకోండి. వర్క్ స్ట్రెస్ ఉండొద్దు అనుకున్న వాళ్ళు స్కూల్ అసిస్టెంట్‌కి ప్రిపేర్ అవ్వండి. ఎంత వర్క్ ప్రెషర్ ఉన్నా నేను డీల్ చేసుకోగలుగుతా. నేను ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉండాలి. నేను ఫైనాన్షియల్‌గా ఎక్కువ సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళు గురుకులాకి ప్రిపేర్ అవ్వండి. ఏదేమైనా మొత్తానికి ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా గొప్ప వృత్తి. ఏ జాబ్ చేసినప్పటికీ పిల్లలకి 100% న్యాయం చేసేలాగా మీరు మీ జాబ్‌ని కొనసాగించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. థాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.